పురజనులారా, దసరా ఉత్సవాల సందర్భంగా ఈ రోజు మన ఊర్లో ఏర్పాటు చేసిన గొర్రె పందాలలో దండాలయ్య గొర్రె, రాజు గొర్రె ఢీకుంటాయి. ఈ పోటీల్లో ఎవరి పొట్టేలు గెలిస్తే వారికి ఈ వెండి కప్పును బహుకరిస్తారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నారు. అంటే చెప్పుతూ కొడతాను. ఇదిగో ఈ గొర్రెతో నీ గొర్రె ఓడిపోతే నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా గిరీజే? నీ మొహం చూస్తుంటేనే 6 బేదులు డజన్ విరోచనాలు అయినట్టుంటుంది. కలరా ఫేసు నువ్వును. నా గొర్రె ఓడిపోవటమా? రేయ్, నీ గొర్రె ఓడిపోవటం ఖాయం. ఆ గొర్రెతో పాటే నిన్ను నేనుండగా నువ్వు అంత మాట అంటావా? మిమ్మల్ని కాదు, గొర్రె కాదు, నాకు నేనే అనుకుంటున్నాను. సీతాశ్రీ, మన పొట్టేలు ఓడిపెట్టేట్టుంది. చెప్పనర్మై, మొదట్లో అలాగే అనిపిస్తుంది, కానీ అంతిమ విజయం మందే. ఈ పోటీలో రాజు గొర్రె గెలిచింది. వదినమ్మా, మన టైగర్ పోటీలో బ్రహ్మాండంగా గెలిచింది. నువ్వు బొట్టు పెట్టా అంతే, హనుమంతుడి తాకలా ఎగురుతూ ఆ దండాలయ్య గొర్రెను తుర్రమనిపించింది. ఇదిగో కప్ప. రాజు, దేవుడు నిన్ను గెలిపించాడనమాట. దేవుడేం కాదు, నా టైగర్ ఒంట్లో బలం ఉంది, గెలిచింది. రాజు, ఇంకా మాట్లాడితే మా వదినమ్మ దానికి బొట్టు పెట్టింది, దాని బలం పెరిగింది. రాజు, మనకు బలం తెలివి అన్నీ ఉండొచ్చు, కానీ అవి మనకు సరిగ్గా ఉపయోగపడాలంటే దేవుడు సాయం చేయాలి. నాకు దేవుడు గీవుడు లేడు రాజు, నా వదినమ్మ తప్ప. ఎవరేం చెప్పినా వినండి. తుర్బర్బర్తుర్దేవరలం ఆది జంగమ దేవర కసలు వారసులం. రోజు హరహర దేవుడితో తీగ మీద మాట్లాడతాం. నీ కడుపులో ఉన్న ఇడ్లీ ఏ హోటల్దో చెప్పగలం. తుర్బర్ బర్తుర్ చిరంజీవితో చెప్పినాం. ఖైదీ సినిమా 100 రోజులు తుర్రో అని. బాలకృష్ణతో చెప్పినాం. లారీ డ్రైవర్ సినిమా 100 డేస్ బర్రో అని. ఇజయ శాంతితో చెప్పినాం. నందొస్తుంది దొడ్లో గట్టేసుకోమని. చెప్పుకో నీ కష్టాలు, చెప్పించుకో నష్టాలు లేని మార్గం చెబుతాం. నిజంగానా? రండి రండి, కూర్చోండి కూర్చోండి. జాగ్రత్తగా చూడండి. ఇది చెయ్య కాదా? అర చెయ్యే. అదా? మహారాజా ఆఫ్ జిలేబీ, యువరాణి ఆఫ్ మైసూరు పాకు చేతులు చూశాను. తర్వాత నీదే చూస్తున్నాను. కారుల్లో తిరగాల్సిన జాతకం. నీ అదృష్ట రేఖ అప్పడాల కర్ర మాదిరిగా కనపడుతుంది గాని రేఖ మధ్యలో చిన్న మచ్చ. మచ్చగాదు, అది మచ్చగాదు. 4 గాళ్లు కనపడుతున్నాయి చూడు. అది జంతువే. ఆ జంతువే నీ అదృష్ట రేఖని మింగుతోంది. బింబి బింబి భీం, తుర్రో బుర్రు, తుర్రు బుర్రు. అది ఆ జంతువే. ఆ జంతువే నీ అదృష్ట రేఖని కుమ్ముతోంది. నువ్వు దుమ్మయ్యేదాకా కుమ్ముతూనే ఉంటుంది. పో. నిజంగానా? తుసబుసుఖస్ ఆ మీదనే అనుమానమా? ఆ గొర్రెను తొలగించావా నీ అదృష్టం తిరుపతి గుండులాగా తలతలలాడుతూ ఉంటుంది. లేదంటే ఆర్టీసీ బస్ స్టాండులో రెస్ట్ లేకుండా ముష్టెత్తుకుంటావు. బింబి బింబి భీం, బుర్రో బుర్రు.
ఆది జంగమ దేవర కూడా అదే నిజమంటున్నాడు. తర్వాత నీ సభ. ఏమండి, టైగర్ కనిపించిందా? రాజు ఎక్కడికైనా తీసుకెళ్ళాడా? లేదు, నేనే తీసుకెళ్ళాను. మీరా? ఎక్కడికి? కసాయి దుకాణానికి. అది మన ఇంటికి పెట్టిన దరిద్రం. నా భవిష్యత్తు నాశనం చేయడానికి నా జాతకానికి పట్టిన శని. అందుకే కసాయి వాడికి అమ్మేశా. ఎంత పని చేశారండి. జంతువుల్ని చంపేవాళ్లే కాదు, మనసుల్ని చంపేవాళ్ళు కూడా కసాయి వాళ్లే. ఒరే రాజు, కసాయి వాళ్ళు అక్కడ నీ గొర్రెలు కోసేస్తున్నారా? వీల్లేదు. ఇష్టమైన గొర్రె ఏటుకు తెగాల కోస్తే వద్దు, దీన్ని చంపొద్దు. ఇది చచ్చిపోతే నా రాజు నాకు దక్కడు. మీకు చేతులెత్తి నమస్కరిస్తాను. దీన్ని దయచేసి వదిలిపెట్టండి. ఏమిటమ్మా వదిలిపెట్టేది? 2000 రూపాయలు ఇచ్చి కొన్నాను. నువ్వు ఇస్తావా చెప్పు? ఆ సొమ్ము నేను ఇస్తాను. టైగర్, నిన్ను నేను బ్రతికించుకుంటాను. నీకు భయం లేదు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను టైగర్. నేను బ్రతకలేను. రాజు, రాజు, వదినమ్మా. మనతో పరస్కల రాత్రి చెడుగుడు పగలు కబాడీ ఆడేస్తా. ఈ పాటికే ఆ గొర్రె మీద కసాకసకస్. ఈ రాత్రికే దాని పొలావంతా కరకర కరకర. రాజు, ఇక ఆలస్యించే. కళ్ళు తాగిన గజ్జి కుక్కలాగా గోచీకుంట గాలి కొదిలేసి పరిగెత్తాలి. కానీ అబ్బో, నువ్వా బతికి తెచ్చావా? తెచ్చి దెయ్యమై వచ్చావా? అమ్మా, నీకు దండం పెడతా. నన్ను కోపడు. నన్ను ఏం చేయకుండా ఉంటే నిన్ను ఆల్ ఇండియా గొర్రెల సంఘానికి ప్రెసిడెంట్ చేస్తా. కుడి పక్కన కాలు ఇంకా బాగా లోతు కదవి, నీళ్లు పారేటట్టు చూడండి. ఏంటి దండాలయ్య, చాలా హుషారుగా పరిగెడుతున్నా. హుషారు లేదు, బాడు లేదు. రేపు జమీందారు గారు అమ్మాయి ఫారిన్ నుంచి వస్తోంది. ఆ ఏర్పాట్లన్నీ ఒక్కడి నుంచి చేసుకోలేక చేస్తున్నాను. కాస్త నువ్వు సాయం చేయకూడదు? అలాగే, మీరంతా వెళ్ళి మీ పనులు చూసుకోండి. దా. నువ్వు ఇంతవరకు రాకపోయేసరికి దేవుణ్ణి కూడా తిట్టానమ్మా. దేవుణ్ణా? ఎందుకు? కాలాన్ని ఇంత ఆలస్యంగా నడిపిస్తున్నందుకు. అదే తొందరగా నడిపించాడు అనుకో, నా చిట్టతో తొందరగా వచ్చేటది కదా. అందంగా ఉందే? మరీ అందంగా ఉందే? చాలా అందంగా ఉంది. గొప్ప అందంగా ఉందే? అనుమానం ఎందుకు? చాలే ఊరికవే. కాస్త టైం దొరికితే చాలు ఆర్టీసీ బస్సులో స్వర్గానికి వెళ్ళడానికి ట్రై చేస్తావు. మంచి పెట్టరా పిల్ల రసగుల్లా. నిన్ను చూస్తుంటే నేను నోరూరుతుంది. నన్ను వెళ్ళనివ్వండి. అడ్డులేండి. ముద్దెట్టి మళ్ళీ పొడుస్తావో చెప్పేళ్ళవే. మీకు సిగ్గులేదు? ఒంటరి ఆడదాన్ని ఏడిపించే వాళ్ళు మగాళ్ళు ఎలా అవుతారు? చూసావుగా,
మర్యాదగా మాకు లొంగిపో, లేదా ఈసారి చించేది నీ రైక. ఇలా మాకు లొంగేదాకా నీ ఒంటి మీద ఒక్కొక్క బట్ట ఫట్. ఒరేయ్! పిల్ల బిత్తినాయారా? వదినమ్మని, మా వదినమ్మని అవమానిస్తారా? మిమ్మల్ని చంపేస్తాను. మీ వదిని పిలుచుకురారా, నీకు మంచి లాక్కునిస్తా.